అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రిన్సిపాల్ని హత్య చేసిన స్టూడెంట్స్, మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో విదేశాల్లో జరిగింది కాదు, మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నమ్మకంగా లేదా? అయితే చూడండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ఛేదించారు నల్గొండ జిల్లా పోలీసులు. శాస్త్రీయ దర్యాప్తుతో పాటు కీలక ఆధారాలు, దోపిడీ కోసం దారుణ హత్య, సోషల్ మీడియాలో హత్యపై అన్వేషణ. ఇది 10వ తరగతి విద్యార్థుల అరెస్ట్ వెనక కథ. ఈ మొత్తం మిస్టరీ కేసును విడిపింది కేవలం బాబు అనే ఒకే ఒక మాట. కేసు వివరాలకు వెళ్తే, నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సవాలుగా తీసుకుని వెంటనే దేవరకొండ డీఎస్పీకి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనేక దర్యాప్తు పద్ధతులను ఉపయోగిస్తూ అన్ని కోణంలో విచారణ కొనసాగించాలని ప్రత్యేక బృందాలకి ఎస్పీ ఆదేశించారు. రోజులు గడిచాయి, కానీ ఎక్కడ కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. కానీ ఈలోగా మీడియాతో పాటు సోషల్ మీడియా దర్యాప్తులు చేయడం, ఈ కేసు అంతా కూడా మర్డర్ చేసింది రకరకాల వ్యక్తులని చెప్పడం, చివరికి ఆమె భర్త మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఎస్పీ గారు మరోసారి సీన్కి వెళ్ళడం, దీన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలని ఆయన గట్టిగా కూర్చోవడంతో మిగతా బృందాలన్నీ కూడా దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్స్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్వాట్, సీసీ కెమెరా ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో పాత నేరస్తుల వివరాలు, అనుమానిత కదలికలు, రౌడీ షీట్ వెరిఫికేషన్ తదితర అంశాలను ప్రత్యేక బృందాలతో క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశంతో పాటు పరిసర ప్రాంతాలు దాదాపు 30 కిలోమీటర్ పరిధి 360 డిగ్రీల కోణంలో పరిశీలిస్తూ సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజ్ను ప్రతిరోజు రాత్రి పగలు కష్టపడి విశ్లేషించారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి దర్యాప్తులో బ్రేక్ రాలేదు. ఆయన టెక్నికల్ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ టీమ్స్తో కలిపి మొత్తం 5 బృందాలతో సుమారు 40 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమించి 80 మందికి పైగా అనుమతులు విచారించారు. అయినా ఎక్కడ కూడా ఎలాంటి క్లూ లేదు. కానీ నల్గొండ ఎస్పీ మాత్రం ఈ కేసుని ఎలా బ్రేక్ చేయాలని సిరిగి సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వెళ్ళడం, అక్కడ ఏం జరిగింది, ఆమె లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, లాస్ట్ కాల్స్లో ఏం మాట్లాడారనే విషయంపై విశ్లేషించారు. అక్కడే బ్రేక్ త్రూ వచ్చింది. కేసును కీలక మలుపు తిప్పిన ఒకే ఒక పదం బాబు. బాబు ఎవరి బాబు అనే దీంట్లో వెళ్తే, హత్యకు ముందు రూపారెడ్డి గారు తన చిన్నమ్మతో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో చివరిగా బాబు అని పలికారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె చివరిగా బాబు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్న ప్రశ్న పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కోణంలో విచారణ చేపట్టగా రూపారెడ్డి గారు తన పాఠశాల విద్యార్థులను సాధారణంగా బాబు అని పిలిచేవారని పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో దర్యాప్తు పాఠశాల విద్యార్థుల వైపు మళ్ళింది. ప్రిన్సిపాల్ మరణానికి సంతాప సూచకంగా పాఠశాలకు వరుసగా 6 రోజుల సెలవు ప్రకటించడంతో విద్యార్థులను విచారించడం కొంత ఆలస్యమైంది. పాఠశాల తిరిగి ఓపెన్ కావడంతో అనంతరం పోలీసులు విద్యార్థులను ఒక్కొక్కరుగా సున్నితంగా విచారిస్తూ దర్యాప్తు ముందు కొనసాగించారు. అక్కడే బ్రేక్ త్రూకి ప్రధానంగా ఒక లీడ్ దొరికింది. ఈ క్రమంలో 2 రోజులుగా పాఠశాలకు హాజరైన కొంతమంది విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారిలో 5 విద్యార్థులు కొత్తగా జల్సాలకు అలవాటు పడ్డారని వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నేరస్థలంలో లభించిన సీసీ ఫుటేజ్ల ఆధారంగా, అదేవిధంగా ఎవరి మీద సస్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ స్టూడెంట్స్ 2 సరిపోవడంతో వాళ్ళని ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళని ఒకే రోజు ఉదయం 11 గంటల సమయంలో పెండ్లిపాక దగ్గర తిరుగుతుంటే వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇంటరాగేట్ చేసే అసలు విషయం ఒప్పుకోక తప్పలేదు. అసలు ఏం జరిగిందో అనేది ప్రెస్ మీట్లో నల్గొండ ఎస్పీ గారు చెప్తున్నారు, ఒకసారి విద్దాం. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే, గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL 1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు, అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి, అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు.
అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటకు వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూప అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ ఈ బయటకు వచ్చి మమ్మల్ని పేరు చెప్తాదని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతులోంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. విన్నారు కదా, నల్గొండ ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళకి పట్టుకొని విచారిస్తే ముందు కాదన్నారు, తర్వాత పూర్తిగా విచారిస్తే వాళ్ళ బట్టల్లో ఉన్న కత్తులు కానీ అదేవిధంగా కొన్ని నోట్లు దొరికే 1,54,000 వరకు, ఆ 1,54,000 500 రూపాయల నోట్లు కూడా రక్తం మరకలు ఉన్నట్టుతో వాళ్ళని తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పలేదు. నగదు ఎక్కడ వచ్చిందని విచారించగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు పాల్పడినట్లుగా వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి పోలీసులు కల్పించారు. దాంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళిద్దరు కూడా మైనర్ కాబట్టి జువైన్ హోమ్ తరలించినట్లుగా నల్గొండ ఎస్పీ చెప్తున్నారు. అసలు హత్య ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రిన్సిపాల్ని చంపాల్సిన అవసరం స్టూడెంట్స్కి ఎందుకు వచ్చింది, ఇది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న గురించి ఎస్పీ గారు ఏమంటున్నారంటే, నిందితులు ఇద్దరు నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ హాస్టల్లో ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరు కూడా పక్క గ్రామస్తులు కావడంతో ఎప్పుడూ సరదాగా ఉంటారు. కానీ వీరు జల్సాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడి హాస్టల్ గదిలో తల్లిదండ్రులకు తెలియకుండా, స్కూల్ ప్రిన్సిపాల్కి తెలియకుండా సెల్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియా యూట్యూబ్లో డబ్బులు తేలికగా ఎలా సంపాదించాలని వెతుకుతున్నారనే విషయం ప్రిన్సిపాల్ తెలిసింది. ఇదంతా గతంలో జరిగింది. వీరిద్దరు హాస్టల్లో డబ్బులతో ప్రిన్సిపాల్ దొరుకుతారు. అట్టి విషయంలో ప్రిన్సిపాల్ వరకు తల్లిదండ్రుల సమక్షంలో మందలించి ఇట్టి విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రిన్సిపాల్పై కక్ష పెంచుకుంటారు ఆ ఇద్దరు స్టూడెంట్స్. ప్రిన్సిపాల్ రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుంది భావించిన వాళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో ఆధారాలు దొరకకుండా హత్య ఎలా చేయొచ్చు అని అన్వేషించి హత్యకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులు బయటపడింది. పథకంలో భాగంగా వీరిద్దరు గత వారం రోజుల నుండి ప్రిన్సిపాల్ రూపారెడ్డిని అంతమొందించాలని, సాంకేతికంగా దొరకకుండా రెక్కి నిర్వహించాలని పక్కా ప్రణాళికతో మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటలకు పాఠశాల ఇంటికి వెళ్ళి బ్యాగులో నుంచి ఎరుపు రంగు హుడీ టీషర్టు ప్యాంటు తీసుకుని వస్తాడు. అనంతరం కొండేమల్లో ఉన్న ఇద్దరు కలిసి కత్తి గ్లౌజులు కొనుక్కొని రూపారెడ్డి ఇంటి సమయంలో వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుంటారు. ఎవరైనా వస్తున్నారా అని ఒకరికి గమనిస్తూ మరొకరు ఇంటి వెనక భాగం నుంచి లోపలికి వెళ్తారు. అప్పటికే తెరిచి ఉన్న వంటగది ద్వారా లోపలికి ప్రవేశించిన రూపారెడ్డి కత్తిపై అత్యంత దారుణంగా హత్య చేస్తాడు అందులో ఒకడు. అనంతరం బెడ్రూమ్లోకి వెళ్ళి 2.5 lakhs ఉన్న క్యాష్ను తీసుకొని ఇంటి వెనక గోడ దూకి నిర్మానుష ప్రాంతం నుంచి వెళ్ళిపోతారు. కత్తి, గ్లౌజులు, సెల్ ఫోన్ చెట్ల పొదలు పడేస్తారు. కొంత దూరం వెళ్ళి బట్టలు మార్చుకొని ఎరుపు రంగు హుడీ డ్రైనేజీలో పోయేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా పోలీసుల దర్యాప్తులు బయటపడింది. వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీసులు నిందితుల నుంచి 1.5 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. ఈ కేసును బ్రేక్ చేయడంలో దేవరకొండ డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, మల్లేపల్లి సిఏ నవీన్ కుమార్తో పాటు మిగతా టీం అంతా బాగా కష్టపడ్డారని ఎస్పీ వాళ్ళకి ప్రత్యేక రివార్డు కూడా ప్రకటించారు. అయితే కేసు స్టూడెంట్స్ హత్య చేయడం అన్నది మనకున్న సాంప్రదాయంలో మొదటిసారి కనిపిస్తుంది. సాధారణంగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో టీచర్ తిడితే ఏదో వేరే రకంగా పగ తీర్చుకుంటారు తప్ప ఇలా హత్యలకు పాల్పడడం అనేది ఇది ఒక పెద్ద సంచలనంగా మారుతుంది. ఇటువంటి కేసులన్నీ కూడా మనం విదేశాల్లో చూస్తుంటాం. ఇది పాశ్చాత్య సాంప్రదాయం అని అనుకుంటాం, కానీ ఆ సాంప్రదాయం మనకు కూడా అంటగనిట్టుగా తెలుస్తుంది. నల్గొండలో టీచర్ చేసిన పొరపాటు కేవలం వాళ్ళు మందలించడమే ఈ హత్యకు ప్రధాన కారణం అంటున్నారు శరత్ చంద్ర పవార్. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో, అదేవిధంగా వీళ్ళు చూస్తున్న యూట్యూబ్లో జరుగుతున్న కొన్ని క్రైమ్ సీన్సే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే స్టూడెంట్స్కి ఎలా ప్రవర్తిస్తున్నారు, క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, హాస్టల్లో ఏ విధంగా ఉంటున్నారు, ఈ రెండూ కాకుండా ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా ప్రధానంగా ఉందంటున్నారు పోలీసు. ఇంట్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారు విషయాన్ని ఒక కంటికి కనిపెట్టండి, లేదా కేవలం ప్రిన్సిపాల్తో ఆగిపోదు, తర్వాత వీళ్ళు పెద్ద నేరస్తులు అవుతారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తారనే విషయాన్ని ఎస్పీ చెప్తున్నారు. ఇప్పటికైనా పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం తగ్గించండి. సెల్ ఫోన్ ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు విషయాన్ని మీరు కంటి కనిపెట్టండి. అంతేకాకుండా ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువ ఉంటున్న పిల్లలకి ఫోన్ ఎక్కువ టైం లేకుండా స్క్రీన్ లాక్ కూడా సిస్టమ్ పెట్టండి అంటూ ఎస్పీగా సూచిస్తున్నారు. లేదంటే ఈ పరిణామం చాలా తీవ్ర స్థాయికి వెళ్తుంది.
స్టూడెంట్స్ ఈ విధంగా కాకుండా హత్యలు చేసుకొని వెళ్తే వీళ్ళు భావి పౌరులు కాదు భావి క్రిమినల్స్ అవుతారని ఎస్పీ గారు చెప్తున్నారు.